నెల్లూరు జిల్లాలోని కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వైపుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ దెబ్బతిండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ చర్యలు త్వరగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు రైల్వే అధికారులు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలోని కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వైపుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే రైల్వే ట్రాక్ దెబ్బతిండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ చర్యలు త్వరగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు రైల్వే అధికారులు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, కావలి దగ్గర గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రస్తుతం అక్కడ అధికారులు ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? రాధిక, కావలి రైల్వే స్టేషన్ సమీపంలోనే గురువారం ఏకాజామున అంటే ఈ రోజు ఏకాజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పడం జరిగింది. దీంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే నిజామాబాద్ నుండి విజయవాడ మీదుగా రేణుగుంటకి ఖాళీ ట్యాంకర్లతో ఈ గూడ్స్ రైలు కూడా వెళ్తా ఉంది. వెళ్తున్నటువంటి క్రమంలో కావలి స్టేషన్ సమీపంలో లూప్ లైన్ నుండి ఏదైతే మెయిన్ లైన్ లోకి మారుతుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ తెల్లవారుజామున సుమారుగా 4:10 10 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం కూడా సంభవించిందని చెప్పి జరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రైల్లో ఉన్నటువంటి గూడ్స్ రైలుకి సంబంధించిన 3 బోగీలు ఒక్కసారిగా అకస్మాత్తుగా పట్టాలు తప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైనటువంటి లోకో పైలట్ చాలా చాకచక్యంగా రైలుని నిలిపివేయడం జరిగింది. నిలిపివేయడంతో కూడా దాదాపుగా 100 మీటర్ల మేర ఈ యొక్క రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. ఈ యొక్క రైల్వే ట్రాక్ దెబ్బతిన్నటువంటి దాన్ని కూడా రైల్వే అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని పునరుద్ధరించేటువంటి పనిలో పడ్డారు. అయితే ఏదైతే లోకో పైలట్ వెంటనే ఆ పట్టాలు తప్పిది అని చెప్పి అప్రమత్తం అవడంతోనే ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ప్రయాణించేటువంటి రైళ్లు రాకపోకలకి స్వల్ప అంతరాయం ఏర్పడింది. అయితే ఆ ట్రాక్ దెబ్బతినడంతో ఆ ట్రాక్ మీద పునరుద్ధరణ పనులు జరుగుతున్నటువంటి క్రమంలో వేరే లైన్ల ద్వారా వేరే ట్రాక్ల ద్వారా ఆలస్యంగా కూడా ఈ యొక్క రైళ్లు అయితే నడుస్తా ఉన్నాయి. నడుస్తున్నటువంటి క్రమంలో కొంత రైళ్లు రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇటు బిట్రగుంట అదేవిధంగా కావలికి సంబంధించినటువంటి బృందం అంతా కూడా అక్కడికి రైల్వే అధికారులు పోలీసులు అంతా చేరుకొని రైల్వే ట్రాక్ మెన్లంతా కూడా ఆ యొక్క ఏదైతే దెబ్బతిన్నటువంటి 100 మీటర్ల మేర దగ్గరున్నటువంటి ఆ రైల్వే ట్రాక్ ని పునరుద్ధరించేటువంటి పనులు పడ్డారు. ఆ రైలుకి పండగ సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో సంక్రాంతికి అందరూ ఊర్లకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారీగా రైళ్లు తిరిగేటువంటి ప్రయాణికులు తిరిగేటువంటి క్రమంలో ప్రయాణిస్తున్నటువంటి ఈ రైళ్లని అంతరాయం ఏర్పడకుండా కొంత ఆలస్యంగా అయితే రైళ్లు నడుస్తున్నాయని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రైలు బోగీలు తప్పినటువంటి సమయంలో ఇప్పుడు ఎటువంటి రైళ్లు రాకపోవడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. ఎందుకంటే ఆ సమయంలో ఏమైనా వేరే ట్రైన్స్ కానీ వచ్చి ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేది. పెద్ద పండగ రోజు, సంక్రాంతి రోజు. అయితే అలాంటి క్రమంలో చిన్న ప్రమాదం జరగడం, ఆ ట్రాక్ పనులు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పునరుద్ధరిస్తున్నటువంటి క్రమంలో రైళ్లు రాకపోకలకైతే కొంత అంతరాయం ఏర్పడింది. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర.